సెక్షన్ ఉంది కదా ఏ సబ్జెక్ట్ అయితే 5,000 జిరాక్స్కి అవుతాయి. సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో నాతో పాల్గొంటున్న అడిషనల్ డిఆర్డీఓ గారు, ఏపీడీ గారు, ఎంపీడీఓ గారు, ఏవీఓ గారు, ఎస్ఆర్పి గారు, అంబుడ్స్మన్ పర్సన్ మేడం అండ్ ఇక్కడ ఎస్క్యూసీఓ గారు, ఏపీఓ గారు, ఆల్ పంచాయతీ సెక్రటరీస్ అండ్ ఎఫ్ఏస్, ఈజీఎస్ స్టాఫ్, ఈసీస్, టీఏస్ అందరికీ కూడా నేటి సమావేశానికి వెల్కమ్ తెలియజేస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు మనము కొంత డిస్టర్బెన్స్లోనే నడిపిస్తున్నాము. కొంత అక్కడ పక్కనే శాండీ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఇష్యూస్ కూడా ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ మండలి కాబట్టి త్వరగానే క్లోజ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే అందరూ ఉండండి, కొత్తగా వచ్చిన పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్న సెక్రటరీస్ ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మండలిలో ఏమేమి ఇష్యూస్ ఉన్నవి, మీరు ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళిన వాళ్ళకి కూడా అవసరమే. మీ పైన వచ్చిన అభియోగాన్ని మళ్ళీ మీరు రిప్లై ఇచ్చి సరైన డాక్యుమెంట్స్ మాకు ప్రొవైడ్ చేయగలిగితే మాత్రమే మనము డ్రాప్ అనేది జరుగుతుంది. అందుకని మనం ఒక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక 3 to 4 అవర్స్లో క్లోజ్ చేద్దాం. అంటే ఫర్దర్గా మనము ఇంకా డిస్కషన్ లేకుండా డైరెక్ట్ వెళ్తే బాగుంటుంది. ఎస్ఆర్పి గారు కంటిన్యూ చేయండి, తొందరగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవులు, ఎస్ఆర్పి. మరి 3వ విడత సామర్థ్యంలో భాగంగా ఆడిట్ నిర్వహించడం జరిగింది. టీజీఎస్కి వచ్చేసి 2,15,14,170 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మన మెటీరియల్ వచ్చేసి 39,02,929 రూపాయలు. టోటల్ 2,54,17,101 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ పిఆర్ కూడా ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన రికార్డ్ అయితే మనకి ఇవ్వలేదు. ఇది 16,56,000 సార్, 1,65,62,630 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డు మనకైతే ఇవ్వలేదు. అదేవిధంగా 8,85,554 రూపాయలు మనకి ఫారెస్ట్ నడిచింది. ఆ వర్క్ కూడా సంబంధించిన రికార్డు మనకి ఇవ్వలేదు. ఇవి ఆడిట్ నిర్వహించుకోలేదు. ఈజీఎస్ అయితే రికార్డు నిర్వహించుకోలేదు, అది తీసుకొని ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన జీపీవైజ్గా మనకి సోషల్ రిపోర్ట్ అనేది చదివించడం జరుగుతుంది. ఏవైతే గ్రామ సభలు చదివించామో అవే అంశాలు ఇక్కడ చదివించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మరి ఈజీ స్టాఫ్ ఎవరైతే అంటే టీఏలు, ఎఫ్ఏలు ఎవరైతున్నారో వీటి అందుబాటులో వస్తూ కోరుతున్నాము. సామగ్రిగాను 1,62,840 రూపాయలు, మొత్తం 7,38,470 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇక్కడ 193 జాబితాలను పనిచేయడం జరిగింది మేడం. 193 జాబితాలను కలవడం జరిగింది. ఇక్కడ మేడం మనకి ఇష్యూ నెంబర్ 4 వచ్చేసి మేడం, ఈ నెలలో 1/4/2023 నుంచి 31/3 వరకు జరిగిన సంబంధించి